25, 30, 35 యొక్క చతుర్థ అనుపాత పదం, ఫోర్త్ ప్రపోర్షనేట్ అనమాట. ఇవి 3 ఉంటాయి. ఫోర్త్ ప్రపోర్షనేట్, థర్డ్ ప్రపోర్షనేట్, మీన్ ప్రపోర్షనేట్ 3 ఉంటాయి. చతుర్థ అనుపాత పదం. దీనికి ఫార్మేట్ మనం చూసుకున్నట్లయితే ఏబిసిల యొక్క చతుర్థ అనుపాత పదం, చతుర్థ అనుపాత పదం అన్నమాట. అంటే దీనికి ఎలా రాస్తాం సార్ అంటే B × C/A, ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట. B × C/A. అలాగే ఇప్పుడు మన నెంబర్లను సబ్స్టిట్యూట్ చేస్తే 25, 30, 35 యొక్క చతుర్థ అనుపాత పదం ఏది అని అంటే 25, 30, 35 తర్వాత 40 వస్తుందిగా అనొద్దు. అట్లా లాజిక్ ఇక్కడ పనిచేయదు, రీజనింగ్ లాజిక్ ఇక్కడ. సో రైట్, ఇక్కడ మనకేమైతుంది B × C/A అనమాట. ఇది సూత్రం. అంటే B ఏంటి సార్ 30, C ఏంటిది 35 బై ఇది 25 అనమాట. ఇది 5, 6 times 5, ఇది 7 times. అంటే ఎంత వస్తుంది ఆన్సర్? 42 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 42 ఈజ్ ద ఆన్సర్. ఇది ఎలా సార్ అంటే ఇప్పుడు A/B ప్రపోర్షన్ ఈక్వల్ టు C ఇది X అనమాట. ఇది X, ఫోర్త్ ప్రపోర్షనేట్. మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం. అంటే A × X ఈక్వల్ టు B × C అన్నమాట. అప్పుడు X ఈక్వల్ టు ఏమవుతుంది సార్? ఇది అటు పంపించేస్తే B × C/A. ఇప్పుడు ఇదే ఫార్మేట్ ఇక్కడ రాసామా లేదా చెప్పండి? సేమ్ అనమాట.